యేసయ్యానికి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. దేవానికి స్తోత్రం యేసయ్యా, నీ పాదములకే స్తోత్రములు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు తండ్రి. దేవానికి స్తోత్రం యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా. మా రక్షకుడా నీ పాదములకై స్తోత్రములు నాయన. మా విమోచకుడా నీ పాదములకై స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. భూమి ఆకాశములను కలుగ చేసిన దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. వెలుగు కమ్మని పలికిన దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. వెలుగును చీకటిని వేరుపరచిన దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. జలములను ఒక చోట చేర్చిన దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. ఆరిన నేలను కనబడ చేసిన దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. గడ్డిని విత్తనములిచ్చి చెట్లను మొలిపించిన దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాలిగల దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. కరుణగల దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. కృపాసక్తి సంపూర్ణుడా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. కృపతో రక్షించే దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. ఉన్నవాడా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. అనువాడా నీకే కృతజ్ఞతా స్తుతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకే కృతజ్ఞతా స్తుతి స్తోత్రం. ఆలోచనకర్త నీకే కృతజ్ఞతా స్తుతి స్తోత్రం. బలవంతుడా నీకే కృతజ్ఞతా స్తుతి స్తోత్రం. శక్తిమంతుడా నీకే కృతజ్ఞతా స్తుతి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. 7 దీపపు స్తంభముల మధ్య సంచరించే దేవా నీకే కృతజ్ఞతా స్తుతి స్తోత్రం. 7 ఆత్మలు గల దేవా నీకే కృతజ్ఞతా స్తుతి స్తోత్రం. అపరంజిని పోలిన పాదములు గల దేవా నీకే కృతజ్ఞతా స్తుతి స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి నేత్రాలు కలిగిన దేవా నీకే కృతజ్ఞతా స్తుతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం. దేవాని పాదములకై స్తోత్రములు నాయన. రక్షించే దేవాని పాదములకై స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన దేవా నీకే కృతజ్ఞతా స్తుతి స్తోత్రం. అన్ని నామముల కంటే పైనామము గల దేవా నీకే కృతజ్ఞతా స్తుతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకే కృతజ్ఞతా స్తుతి స్తోత్రం. మహిమగల దేవా నీకే కృతజ్ఞతా స్తుతి స్తోత్రం. దావీదు కుమారుడా నీకే కృతజ్ఞతా స్తుతి స్తోత్రం. మనుష్య కుమారుడా నీకే కృతజ్ఞతా స్తుతి స్తోత్రం. ఎరికో గోడలను కూల్చిన దేవా నీకే కృతజ్ఞతా స్తుతి స్తోత్రం. ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవా నీకే కృతజ్ఞతా స్తుతి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం. దేవాని పాదములకై స్తోత్రం తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. రక్షించే దేవాని పాదములకై స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుదేవా నీకే స్తోత్రం. యేసుదేవా నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రంలో నాయన ఈ ఉదయకాలం ఈ స్తుతి ఆరాధనలో తోడుగా ఉన్నందుకు నీకు వందనములు ప్రభువా. ఇప్పుడు కీర్తనల ద్వారా నిన్ను మహిమపరచుటకు నీ శక్తిని నీ బలమును మాకు అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేయుదమా తండ్రికి, ప్రార్థన చేయుదమా, ప్రార్థన చేయుదమా తండ్రికి, ప్రార్థన చేయుదమా. ఉదయము లేచి స్తోత్రము చేసి ఆరాధించెదమా, ఉదయము లేచి స్తోత్రము చేసి ఆరాధించెదమా. చేతులెత్తి మోకరించి ప్రార్థన చేయుదమా, చేతులెత్తి మోకరించి ప్రార్థన చేయుదమా. రండి ప్రార్థన చేయుదమా తండ్రికి, ప్రార్థన చేయుదమా, ప్రార్థన చేయుదమా తండ్రికి, ప్రార్థన చేయుదమా. వాక్యము చదివి ధ్యానించి చక్కగా నడిచెదమా, వాక్యము చదివి ధ్యానించి చక్కగా నడిచెదమా. పాపములో పడకుండా ప్రార్థన చేయుదమా, పాపములో పడకుండా ప్రార్థన చేయుదమా. రండి ప్రార్థన చేయుదమా తండ్రికి, ప్రార్థన చేయుదమా, ప్రార్థన చేయుదమా తండ్రికి, ప్రార్థన చేయుదమా. కొండకు వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేయుదమా, కొండకు వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేయుదమా. ఆత్మతో మనస్సుతో ప్రార్థన చేయుదమా, ఆత్మతో మనస్సుతో ప్రార్థన చేయుదమా. రండి ప్రార్థన చేయుదమా తండ్రికి, ప్రార్థన చేయుదమా, ప్రార్థన చేయుదమా తండ్రికి, ప్రార్థన చేయుదమా, ప్రార్థన చేయుదమా తండ్రికి, ప్రార్థన చేయుదమా, ప్రార్థన చేయుదమా తండ్రికి, ప్రార్థన చేయుదమా. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి కొద్ది నిమిషములు ప్రభువా నేను స్తుతించాము నాయన, నీ నామాన్ని బట్టి కీర్తనలు పాడి ఉన్నామయ్యా తండ్రి. నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి యేసయ్యా అయ్యా మరి ప్రభువా మాకు నా తండ్రి మరి ఒక దినమును దయచేసినటువంటి దేవుడవు, అందును బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా ఈ దినమును చూడక ఎంతమంది బిడ్డలైతే అయ్యా మరి తండ్రి మరణించి ఉన్నారు. గొప్పవారు, ధనవంతులు, జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు ప్రభువా మరి నాయన, శాస్త్రవేత్తలు, నాయకులు, అధికారులు యేసయ్యా ఈ దినమును చూడక తండ్రి అయ్యా మరి నశించిపోయారు ప్రభువా. మాకు ఈ దినమును అనుగ్రహించి యేసయ్యా ఈ దినములో నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు తండ్రి, నీ నామాన్ని బట్టి కీర్తనలు పాడుటకు నీవిచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా ఈ ఉదయకాలం తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రభువా నీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన, నీ పాదములు పట్టుకొని మొరపెడుతున్నాము తండ్రి. మా ప్రార్థన మనవులు మీరు ఆలకించమని బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు ఇంపైనటువంటి
కూడినటువంటి ప్రార్థన యేసయ్యా నీ సన్నిధికి చేరే ప్రార్థన తండ్రి మాకు నేర్పించమని వేడుకొనుచున్నాము ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు తండ్రి. ఈ ఉదయకాలము ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారో తండ్రి, మొరపెడుతున్నారో ప్రభువా, మీరే వారందరి మనవులు మీరు ఆలకించమని అయ్యా మరి వేడుకొనుచున్నాను ప్రభువా. దావీదు మహారాజు ఉదయమే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి యుందును అని అయ్యా మరి ఏ విధంగా సెలవిచ్చి ఉన్నాడో ప్రభువా నాయన, మేము కూడా ఈ ఉదయకాలము మా యొక్క ప్రార్థనను మా యొక్క మనవులను ప్రభువా నీ సన్నిధిలో తండ్రి మరి సిద్ధము చేసి కాచి ఉంచుతున్నాం తండ్రి. మీరే అయ్యా నీ ఆశీర్వాదములను అయ్యా నీ దీవెనలను ప్రభువా నీ నాయన నీ తండ్రి యేసయ్యా నీ యొక్క నాయన కృపను మా అందరికీ తోడుగా ఉంచమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలైతే ప్రభువా వారికి ఉన్నటువంటి అవసరాలను బట్టి, వారికి ఉన్నటువంటి బాధలను బట్టి అయ్యా వారికి ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి తండ్రి మరి నాయన అప్పుల సమస్యలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, ఉద్యోగ లేమిని బట్టి తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారు తండ్రి, మొరపెడుతున్నారు అయ్యా. నీవే మాకు దిక్కు అని, నీవే మాకు ఆధారమని, నీవు విడిపించగల దేవుడవని అయ్యా, నువ్వు కార్యము చేయగల దేవుడవని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు తండ్రి, మొరపెడుతున్నారు అయ్యా. మీరే వారందరి మనవులు ఆలకించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మీరు దీవించండి, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు 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 చెల్లిస్తున్నాను ప్రభువా. మా రక్షకుడా నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు స్తోత్రమయ్య స్తోత్రమయ్య స్తోత్రం తండ్రి. జీవము గల మా దేవా నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలైతే అయ్యా అయ్యా అనేక సమస్యల చేత బాధపడుతున్నారో తండ్రి, మీరు వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయనా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. మా రక్షకుడా నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా అయ్యా మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రములు తండ్రి. ఉదయకాలము అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే నాయన ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నారో తండ్రి, అయ్యా మరి ఉద్యోగ దీవెన చేత ప్రభువాన్ని నింపమని వేడుకొనుచున్నామయ్యా. ఈ ఉదయకాలము మేము ఉద్యోగాల కొరకు అయ్యా మరి ఇంటర్వ్యూలకు వెళ్తున్నాము, పరీక్ష రాస్తున్నామని ఎంతమంది బిడ్డలైతే తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో దేవా, మరి ప్రార్థన మనవులు మీరు ఆలకించి అయ్యా మరి ఉద్యోగ దీవెన వరకు దయచేయమని వేడుకొనుచున్నాను అయ్యా. మరి ఎంతమంది అయితే సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో నాయన, సంతాన దీవెన దయచేయండి ప్రభువా. ఎంతమంది అయితే అయ్యా మరి సొంత ఇండ్ల కొరకు నాయన, స్థలాల కొరకు అయ్యా మరి ప్రార్థన చేస్తున్నారు తండ్రి, అయ్యా వారికి సొంత ఇండ్లను ప్రభువా, స్థలాలను దేవా మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎవరైతే తండ్రి ఉదయకాలము నాయన ఏసయ్యా ఏసయ్యా అయ్యా వారి భర్తలు మారాలని, పిల్లలు మారాలని అయ్యా, వారి భర్తలు త్రాగుడు నుండి విడిపించబడాలని అయ్యా, మరి దురలవాట్ల నుండి విడిపించబడాలని, వ్యభిచారం నుండి విడిపించబడాలని ప్రార్థిస్తున్నారు తండ్రి. దేవా వారి భర్తలను ప్రభువా మీరు మార్చమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. ఆలోచనకర్త నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. కనికరించే దేవుడవు, కాపాడే దేవుడవయ్యా, కృపను చూపించే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి మమ్మల్ని అందరినీ దేవా నీ కృపలో భద్రపరచుకో తండ్రి. ఈ దినమంతటిలో తోడుగా ఉండండి నాయన. ఉదయం మొదలుకొని తండ్రి రాత్రి పడుకునే వరకు యేసయ్యా నీ సన్నిధిని ప్రభువా నీ నాయన అయ్యా నీ కాపుదలను మాకందరికీ దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి బయటికి వెళ్ళినప్పుడు తండ్రి నీ కాపుదల, లోనికి వచ్చినప్పుడు
ఇప్పుడు అయ్యా నీ ఆశీర్వాదముల చేత నింపండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఈ దినము అయ్యా నీ దీవెనల చేత, నీ ఆశీర్వాదముల చేత అయ్యా మమ్మల్ని నింపమని బ్రతిమలాడుచున్నాను. యేసయ్య మా గంప, మా పిండి పిసుకు తొట్టి అయ్యా మరి దీవించండి. మా పశువుల మందలను, మా దుక్కిటెద్దులను, మా గొర్రె మేకల మందలను దీవించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలం ప్రభువా అయ్యా అయ్యా నాయన యేసయ్య నీ మేలులు, నీ ఆశీర్వాదములు, నీ కృపను తండ్రి మాకు తోడుగా ఉంచమని బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. యేసయ్య నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. రక్షకుడానికి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. అయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు. యేసయ్య నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి తండ్రి ప్రతి బిడ్డను ప్రభువా నీ కృపలో భద్రపరచుకో నాయన. ఈ ఉదయకాలం ఎవరికి ఎలాంటి అపాయాలు కలగకుండా తండ్రి, ప్రమాదాలు జరగకుండా నాయన, ఆటంకాలు రాకుండా తండ్రి నీ నాయన యేసయ్య వారి మార్గమును సరళము చేయమని వేడుకొనుచున్నానయ్యా. వారు చేస్తున్నటువంటి పనులలో ప్రభువా, ప్రయత్నాలలో తండ్రి ఎలాంటి నాయన ఆటంకాలు కలగకుండా తండ్రి, ఎలాంటి నాయన ఇబ్బందులు కలగకుండా తండ్రి నీ సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి ప్రతి బిడ్డను ప్రభువా నీ రెక్కల కింద భద్రపరచుకో నాయన. అయ్యా మా హృదయాలను తెరవండి ప్రభువా, మా మనస్సులను తెరవండి తండ్రి. ఎంతమంది అయితే మా ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నారు తండ్రి, మొరపెడుతున్నారు ప్రభువా, మీరే వారందరి మనవులు ఆలకించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రములు తండ్రి. అయ్యా నిన్ను స్తుతించే శక్తిని, నిన్ను మహిమపరిచే శక్తిని ప్రభువా మాకు అనుగ్రహించండి తండ్రి. నిన్ను స్తుతించినప్పుడు యేసయ్య ఎరికో గోడలను కూల్చినటువంటి దేవుడు నాయన. స్తుతిలో బలము, స్తుతిలో స్వస్థత, స్తుతిలో జీవము కలదని సెలవిచ్చిన దేవుడో తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి స్తుతించినప్పుడు తండ్రి ఎర్ర సముద్రమును పాయలు చేసినటువంటి దేవుడో నాయన. అయ్యా స్తుతించినప్పుడు తండ్రి అయ్యా మరి నాయన సూర్యచంద్ర నక్షత్రములను ఆపినటువంటి దేవుడో తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్య మా హృదయాలను తెరచి, మా నోరులను తెరచి, మా హృదయము తెరచి, మా మనసులను తెరచి ప్రభువా నిన్ను స్తుతించే శక్తిని, నిన్ను మహిమపరచే శక్తిని, నిన్ను ఘనపరచే శక్తిని మాకు దయచేయమని వేడుకొనుచున్నాను. అయ్యా స్తుతించే ఆత్మచేత నింపండి, ఘనపరచే ఆత్మచేత నింపండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని సెలవిచ్చిన దేవుడో తండ్రి. స్తుతించినప్పుడు తండ్రి నాయన మరణమును తప్పించే దేవుడో తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి స్తుతించినప్పుడు ఎండిన ఎముకలకు జీవమును కలుగచేసినటువంటి దేవుడో తండ్రి నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డను అయ్యా నీ స్తుతి అనేటువంటి ప్రభువా అయ్యా మరి ఆత్మచేత నింపని, నేను స్తుతించాలని మనసు చేత నింపండి తండ్రి నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి ప్రతి బిడ్డను ప్రభువా అయ్యా మీరు దీవించండి, దీవించండి తండ్రి. వారి పిల్లలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారికి ఉన్నటువంటి పశువుల మందలను, గొర్రె మేకల మందలను ప్రభువా మీరు దీవించండి. వారికి ఉన్నటువంటి వ్యాపారాలను ప్రభువా మీరు దీవించండి. వారికి ఉన్నటువంటి నాయన యేసయ్యా తండ్రి మరి నాయన స్థలాలను ప్రభువా మీరు దీవించండి. యేసయ్యా ఇండ్లను ప్రభువా మీరు దీవించండి. అయ్యా మరి సంతానాన్ని ప్రభువా మీరు దీవించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. వారు ఏ పనులైతే చేయబోతున్నారో తండ్రి, ఏ కార్యమైతే తలపెట్టబోతున్నారో ప్రభువా ఆ కార్యంలో తండ్రి మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నానయ్యా. ఈ ఉదయకాలం తండ్రి ఎవరైతే నూతన పనులు చేస్తున్నారో తండ్రి, నూతన వ్యాపారాలు ప్రారంభిస్తున్నారో తండ్రి, అయ్యా మరి నూతనంగా ప్రభువా దుకాణాలు ఓపెన్ చేస్తున్నారో ప్రభువా మీరే వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆ కార్యం అంతటిలో ప్రభువా మీరు తోడుగా ఉండి నాయన నీ నామానికి మహిమ తెచ్చుకోమని బ్రతిమలాడుచున్నానయ్యా. అయ్యా మరి సమయోచితమైనటువంటి ఆలోచనల చేత, సమయోచితమైనటువంటి జ్ఞానము చేత వారిని అందరినీ నింపి తండ్రి ఆ యొక్క పని చేయుటకు నాయన, ఆ వ్యాపారాలు చేయుటకు తండ్రి నీ శక్తిని, నీ సామర్థ్యమును దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాలము ఎంతమంది బిడ్డలైతే
ఎవరైతే ప్రయాణాలలో ఉన్నారో తండ్రి, పనులలో ఉన్నారో ప్రభువా, మీరే వారిని అందరినీ దీవించండి తండ్రి. వారి ప్రయాణాలలో క్షేమమును దయచేయమని బ్రతిమలాడుకొనుచున్నాను అయ్యా. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నీకు తోడుగా ఉండును అని సెలవిచ్చిన దేవుడో ప్రభువా నాయనా, నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు అయ్యా. మరి ప్రతి ఒక్క బిడ్డ ప్రయాణములో మీరు క్షేమమును దయచేయమని వేడుకొనుచున్నాను. ఆ యొక్క ప్రయాణంలో ఎలాంటి ఆటంకాలు అయ్యా, ప్రమాదాలు తండ్రి నాయన ఏవి కూడా సంభవింపకుండా తండ్రి, ఎవరికి ఎలాంటి విపత్తు కలగకుండా తండ్రి నీ కృపలో భద్రపరచుకోమని వేడుకొనుచున్నాను నాయన. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. అయ్యా 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 తండ్రి, తెల్లని ఉన్నిని పోలిన వెంట్రుకలు గల దేవా నీకు స్తోత్రములు ప్రభువా. మరి నాయన దయగలిగిన దేవా నీకు స్తోత్రం అయ్యా. మాకు కోటగా ఉన్నటువంటి దేవా నీకు స్తోత్రములు నాయన. మాకు కొండగా ఉన్నటువంటి దేవా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ప్రార్థన వినిడి పావనుడా నీకు స్తోత్రములు నాయన. మా ప్రార్థన ఆలకించే దేవా నీకు స్తోత్రములు ప్రభువా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా. స్తోత్రములు తండ్రి. దేవాని పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి ఉదయకాలం తండ్రి అయ్యా, మరి ప్రతి బిడ్డ యొక్క అవసరాలను తండ్రి నీ నామములో తీర్చండి అయ్యా. నీ మహిమ ఐశ్వర్యంలో తండ్రి ప్రతి ఒక్క అవసరతను తీర్చే దేవుడు తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఎవరైతే సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో, ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నారో అయ్యా, మరి తండ్రి అయ్యా మరి ట్రాన్స్ఫర్ కొరకు ప్రార్థిస్తున్నారు నాయన. అయ్యా మీరే అప్పుల సమస్యలు తీర్చబడాలని ప్రార్థిస్తున్నారు తండ్రి. మీరే వారందరి మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను అయ్యా. వారి వారి అవసరాలను బట్టి వారికి ఉన్నటువంటి కోరికలను ప్రభువా నీ నామములో తీర్చమని వేడుకొనుచున్నానయ్యా. మేము అడుగు వాటన్నింటికంటే, ఊహించిన వాటన్నింటికంటేను యేసయ్యా అత్యధికముగా దయచేసే దేవుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాలం ప్రతి బిడ్డను ప్రభువా నీ హస్తాల కింద భద్రపరచుకో తండ్రి అయ్యా. నీ రెక్కల కింద ప్రభువా, నీ బలిష్టమైనటువంటి రెక్కల కింద ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాను అయ్యా. మరి ఎవరైతే తండ్రి ఆపరేషన్ల కొరకు సిద్ధపడుతున్నారో నాయన, ఆపరేషన్లు చేయించుకోవాలని తండ్రి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు తండ్రి, మీరు వారిని బాగు చేయని నాయన. వారి ఆపరేషన్లో ప్రభువా మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నానయ్యా. మరి ఆపరేషన్కి ముందు తండ్రి వారికి ఎలాంటి హై బీపీ, లో బీపీ అయ్యా, మరి రక్తము తక్కువ కాకుండా తండ్రి అయ్యా మరి అన్ని నాయన సమృద్ధిగా ఉండుటకు, నార్మల్గా ఉండుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో తండ్రి, హాస్పిటల్లో ఉన్న బిడ్డలను దర్శించండి ప్రభువా. వారు త్వరగా కోలుకొనుటకు తండ్రి నీ కృపను సహాయం చేయమని వేడుకొనుచున్నానయ్యా. ఎవరైతే తండ్రి నాయన కోర్టు సమస్యల చేత బాధపడుతున్నారో దేవా, ఈ ఉదయకాలం తండ్రి వారి కోర్టుకి సమస్యలన్నీ నీ నామములో కొట్టివేయబడుటకు సహాయం చేయండి తండ్రి. ఎవరైతే నాయన పోలీస్ స్టేషన్లలో ఉన్నారో తండ్రి అయ్యా, తమ బంధువులు, స్నేహితులు, ఆప్తులు అయ్యా మరి తండ్రి పోలీస్ స్టేషన్లలో ఉన్నారని బాధపడుతున్నారో తండ్రి దేవా, వారి నిమిత్తము ప్రార్థిస్తున్నారు నాయన. అయ్యా మరి వారు త్వరగా తండ్రి అయ్యా విడుదల పొందుకొనుటకు సహాయం చేయండి నాయన. నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాలము దేవా మరి ప్రతి బిడ్డ తండ్రి నాయన నీ కృపలో ఉండుటకు తండ్రి, నీ కాపుదలలో ఉండుటకు ప్రభువా నీ సహాయమును దయచేయండి. ఈ దినము ఎవరైతే అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారు నాయన అయ్యా, మరి తండ్రి మరణ పడకలో ఉన్నారు తండ్రి అయ్యా, మీరు వారిని ప్రభువా బలపరచండి, మరణమును కొట్టివేయమని వేడుకొనుచున్నానయ్యా తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది చంటి పిల్ల తల్లులు ఉన్నారో తండ్రి అయ్యా, చంటి బిడ్డ తల్లులకు ప్రభువా మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి అయ్యా. పాలు సమృద్ధిగా ఉండుటకు సహాయం చేయండి నాయన. అయ్యా మరి డబ్బా పాలు పెట్టకుండా తండ్రి మరి నాయన అయ్యా మరి తల్లి పాలు ప్రతి చంటి బిడ్డకు అయ్యా మరి ఇచ్చుటకు సహాయం చేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం ఎవ్వరు తండ్రి మరి జ్యోతిష్యాల వెంట పరిగెత్తకుండా, వాస్తుల వెంట పరిగెత్తకుండా తండ్రి, మూఢనమ్మకాల వెంట పరిగెత్తకుండా తండ్రి నీ పాదాల దగ్గర అయ్యా కూర్చొని అయ్యా మరి ప్రార్థించే మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ఇంకా ఎంతమంది బిడ్డలైతే రక్షణ లేక ఉంటున్నారో తండ్రి అయ్యా అయ్యా నువ్వు దేవుడు కారని ఎంతమంది అయితే అంటున్నారో ప్రభువా యేసయ్యా
నువ్వు మాలోలకు దేవుడు, మాదిగోళ్లకు దేవుడని ఎవరైతే ప్రభువా నిన్ను నాయన అయ్యా మరి అంటున్నారు తండ్రి, అయ్యా మరి దేశ ప్రభువులు అందరికీ అయ్యా మరి ప్రభువు అని నీ వాక్యం సెలవిచ్చిన తండ్రి దేవా నాయన ప్రతి ఒక్కరిని దేవా మీరు మార్చమని వేడుకొనుచున్నానయ్యా. నాస్తికులను మార్చండి ప్రభువా, దేవుడు లేడు అనే వారిని మార్చండి తండ్రి. మరి నాయన అబద్ధికులను మార్చండి అయ్యా, మరి దొంగలను మార్చండి ప్రభువా, అనునాంగులను మార్చండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా ప్రతి బిడ్డను తండ్రి ఉదయ కాలము దేవా నీ రెక్కల కింద భద్రపరచుకో తండ్రి, నీ కృపలో భద్రపరచుకో నాయన. వారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది అయితే అయ్యా సమాధానం లేక నాయన నెమ్మది లేక ఉంటున్నారు తండ్రి, మరి భర్తను ఏ విధంగా మార్చాలని అయ్యా, నా భర్త వ్యభిచారం నుండి ఎప్పుడు విడుదల పొందుకుంటాడని, తాగుడు నుండి ఎప్పుడు విడిపించబడతాడని, వ్యభిచారం నుండి ఎప్పుడు విడిపించబడతాడని, దురలవాట్ల నుండి ఎప్పుడు విడుదల పొందుకుంటారని అయ్యా ఎంతమంది స్త్రీలైతే ప్రభువా తమ భర్తలను గురించి నాయన ప్రార్థిస్తున్నారు, మొరపెడుతున్నారు తండ్రి. మీరే మరి భర్తలనందరినీ తండ్రి అయ్యా మార్చమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలం వారి మనవులు మీరు ఆలకించండి అయ్యా, వారి ప్రార్థన మనవులు మీరు అంగీకరించండి తండ్రి. అయ్యా వారి భర్తలను మీరు మార్చండి, వారి కుటుంబములో తండ్రి నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది తల్లిదండ్రులైతే ప్రభువా ఈ ఉదయకాలము తండ్రి తమ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నారు నాయన. అయ్యా తమ పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలని, మంచి సంబంధాలు రావాలని, తమ పిల్లలు ఇండ్లు కట్టుకోవాలని, తమ పిల్లలకు సంతానం కావాలని, అయ్యా తమ పిల్లలు దీవించబడాలని, తమ పిల్లలు ఆశీర్వదించబడాలని ఎంతమంది అయితే ప్రభువా ప్రార్థన చేస్తున్నారో యేసయ్యా నీకు మొరపెడుతున్నారో తండ్రి, మీరే వారందరి మనవులు ఆలకించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. వారి పిల్లల జీవితంలో తండ్రి, వారి కుటుంబములో ప్రభువా నీ గొప్ప కార్యములను, ఆశ్చర్య అద్భుత కార్యములను ప్రభువా మీరు జరిగించమని వేడుకొనుచున్నాను. కానాను పెండ్లి విందులో ప్రభువా నీళ్లను ద్రాక్షరసంగా మార్చినటువంటి దేవుడవు తండ్రి నాయన. నీకు వందనములు ప్రభువా. ఎంతమంది తల్లిదండ్రులైతే తమ పిల్లల గురించి ప్రార్థిస్తున్నారో తండ్రి, ఆ తల్లిదండ్రుల ప్రార్థన మీరు ఆలకించి తండ్రి తమ పిల్లల జీవితంలో ప్రభువా గొప్ప కార్యములను, నూతన కార్యములను ఈ దినము మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి ఈ దినము ఎవరైతే ప్రభువా అయ్యా మరి గృహ ప్రవేశాలు చేస్తున్నారో తండ్రి, అయ్యా వారి గృహ ప్రవేశాలలో తోడుగా ఉండండి. ఎవరైతే స్థలాలు కొనుక్కొని అయ్యా మరి తండ్రి మరి రిజిస్ట్రేషన్ చేయించుకొనుచున్నారు తండ్రి, ఆ యొక్క రిజిస్ట్రేషన్లో ప్రభువా మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎవరైతే మరి సంబంధాల కొరకు అయ్యా మరి నాయన మరి వెళ్తున్నారో ప్రభువా అయ్యా వారికి మంచి శుభవార్త వినుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. అయ్యా వారికి మంచి సంబంధాలు ప్రభువా, నీ నామములో భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, నిన్ను ఆరాధించే వ్యక్తి, నిన్ను మహిమపరచే వ్యక్తి అయ్యా వారికి భర్తగా, భార్యగా దొరుకుటకు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. ఎవరైతే తండ్రి ఉదయకాలము అయ్యా నాయన మానసికంగా కృంగిపోతున్నారో, తమ ఆప్తులను కోల్పోయామని, బంధువులను కోల్పోయామని అయ్యా, స్నేహితులను తండ్రి మరి నాయన తల్లిదండ్రులను అయ్యా, పిల్లలను కోల్పోయామని బాధపడుతున్నారు తండ్రి. అయ్యా మీరు వారిని ఓదార్చండి నాయన, వారిని బలపరచండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు తండ్రి, నీకు వందనములు ప్రభువా నాయన. యేసయ్యా మరి వారి యొక్క నాయన అయ్యా పోగొట్టుకున్న వారి నిమిత్తము తండ్రి వారు బలహీనులు కాకుండా తండ్రి వారి యొక్క మనసు చెదరగొట్టుకోకుండా తండ్రి వారిని బలపరచని, మరలా తండ్రి వారి పూర్వపు స్థితి వారికి దయచేసి నాయన వారి యథావిధిగా పనులు చేసుకొనుటకు నీ కృపను చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించి మాతో ప్రార్థిస్తున్నారో తండ్రి అయ్యా, నీకు మొరపెడుతున్నారో ప్రభువా, వారి ప్రార్థనలు మీరు ఆలకించండి నాయన. వారి ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి. నీ పాదం
పాదములకే స్తోత్రములు నాయన. నీ హస్తాలను చాపండి ప్రభువా, నీ దయగల హస్తాలను చాపండి తండ్రి, నీ బాహుహస్తాన్ని చాపండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం ఎవరైతే కిడ్నీ సమస్య చేత బాధపడుతున్నారో తండ్రి, థైరాయిడ్ చేత బాధపడుతున్నారో, సైనస్ చేత బాధపడుతున్నారో తండ్రి, మరి గొంతులో ప్రభువా మరి గడ్డల చేత, కడుపులో గడ్డల చేత, పంటి క్యాన్సర్ చేత, పెదవి క్యాన్సర్ చేత బాధపడుతున్నారో తండ్రి, వారికి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాను. ఎవరైతే కంటి సమస్యల చేత బాధపడుతున్నారో, పంటి సమస్యల చేత బాధపడుతున్నారో తండ్రి, పిప్పి పండ్ల చేత బాధపడుతున్నారో నాయన, మీరు వారిని స్వస్థపరచమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా ఈ ఉదయకాలం తండ్రి అయ్యా మరి ప్రతి బిడ్డను ప్రభువా క్షేమ స్థితి దయచే ప్రభువా, ప్రతి బిడ్డకు తండ్రి క్షేమకరమైనటువంటి ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు అనుగ్రహించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి ఎవరైతే నాయన పుట్టినరోజు జరుపుకుంటున్నారో తండ్రి అయ్యా, వారి బర్త్డేలలో ప్రభువా మీరు తోడుగా ఉండండి. దీర్ఘాయుష్ చేత ప్రభువా వారిని నింపండి అయ్యా. అయ్యా దీవెనల చేత ప్రభువా నాయన వారిని నింపండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎవరైతే పెళ్లి రోజు జరుపుకుంటున్నారో తండ్రి అయ్యా, భార్య భర్తలు ఇరువురిని ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఫలించి అభివృద్ధి పొంది అయ్యా మరి విస్తరించుటకు సహాయం చేయండి నాయన. నీ పాదములకే స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి ఎవరైతే శంకుస్థాపన చేస్తున్నారో తండ్రి, స్థలాలు ప్రతిష్ఠ చేస్తున్నారు ప్రభువా నాయన, వారి శంకుస్థాపనలలో తండ్రి మీరు తోడుగా ఉండమని బ్రతిమలాడుచున్నాను నాయన. ఎవరైతే ప్రభువా ఈ ఉదయకాలం నాయన యేసయ్యా నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన, ఆత్మీయ జీవితంలో ఎదగాలని అయ్యా, ఫలించాలని ప్రభువా తండ్రి, వాక్యాన్ని చదవాలని, వాక్యాన్ని ధ్యానించాలని ప్రార్థిస్తున్నారో తండ్రి అయ్యా, మరి నా దేవుని పాదాల దగ్గర కూర్చొని దివారాత్రములు ప్రార్థన చేయాలని ఎంతమంది బిడ్డలైతే ఆశపడుతున్నారో ప్రభువా వారందరినీ బలపరచండి నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత, నీ పునరుత్థాన బలము చేత తండ్రి వారిని నింపి వారి కోరికను సిద్ధింపచేసి నాయన వారి ఆలోచన యావత్తును సఫలపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎవరైతే తండ్రి ప్రభువా అయ్యా నీ పాదముల దగ్గర కూర్చొని వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి, వారికి ఉన్నటువంటి బాధను బట్టి, వారికి ఉన్నటువంటి నాయన యేసయ్యా ఇబ్బందులను బట్టి కృంగిపోతున్నారు, యేసయ్యా దేవా మాకు సహాయం చేయమని, యేసయ్యా మమ్మల్ని ఆదరించమని, యేసయ్యా మమ్మల్ని ఆదుకోమని ఎంతమంది అయితే నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో నాయన, ఈ ఉదయం తండ్రి నీ సహాయమును వారికి దయచేసి వారి ఉన్నటువంటి పరిస్థితి నుంచి ప్రభువా వారిని విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నానయ్యా. ఈ ఉదయకాలం తండ్రి ఎవరికి ప్రభువా అనారోగ్య సమస్యలు రావద్దు నాయన, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రావద్దు తండ్రి నాయన. వారి తలంపులకు ప్రభువా మీరు కావలిగా ఉండమని వేడుకొనుచున్నానయ్యా. ఈ ఉదయకాలం ఎవరు సైబర్ నేరాలకు గురి కావద్దు ప్రభువా, దొంగతనాలు చేయొద్దు నాయన, నరహత్యలు చేయొద్దు ప్రభువా, మానభంగాలు చేయొద్దు తండ్రి నాయన. ఆడపిల్లలు అయ్యా మరి ఒంటరిగా వెళ్తున్నప్పుడు ప్రభువా వారికి క్షేమమును, భద్రతను దయచేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి నాయన ప్రతి బిడ్డను ప్రభువా నీ కృపలో భద్రపరచుకో తండ్రి. యేసయ్యా ప్రతి బిడ్డకు తండ్రి నీ కాపుదలను, నీ భద్రతను దయచేయండి తండ్రి నాయన. నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు యేసయ్యా. మిక్కిలి నిమ్మలముగా మాట్లాడే స్వరము గల దేవా నీకు వందనములు నాయన. మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన దేవా నీకు వందనములు ప్రభువా. ఏలియా ప్రార్థించినప్పుడు అయ్యా మరి నాయన అయ్యా మరి దహన బలిని దహించినటువంటి దేవుడు తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి మా అధికారుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మీరు సుఖముగాను, నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము అయ్యా రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని సెలవిచ్చిన దేవుడు నాయన. అయ్యా మరి మా నాయన మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మా రాజుల కొరకు, మా అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. మా అధికారులను దీవించండి, మా ప్రధానమంత్రిని, మా ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తండ్రి మీరు దీవించండి. వార్డు మెంబర్లను, సర్పంచ్లను, ఎంపీలను ప్రభువా, జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను ప్రభువా మీరు దీవించండి నాయన. ఆశీర్వదించండి తండ్రి. వారి పరిపాలనలో ప్రభువా అయ్యా
న్యాయముగా యథార్థముగా ప్రజలకు తండ్రి నిస్వార్థముగా సేవ చేసే మనసు వారికి దయచేయమని వేడుకొనుచున్నాను. తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి తండ్రి మా దేశాల మధ్య సమాధానం దయచే నాయన. యుద్ధాలను జరగకుండా నీ సహాయం దయచే ప్రభువా. అయ్యా మరి దేశ నాయకులు ప్రభువా, ప్రతినిధులు అయ్యా మరి ప్రెసిడెంట్లు తండ్రి మరి సమాధానముగా కూర్చొని శాంతియుతమైన చర్చలు జరుపుకొనుటకు సహాయం చేయండి తండ్రి. ఏ దేశం మీదకి దేశము యుద్ధము చేయకుండా, తండ్రి రాజ్యం మీదకి రాజ్యము లేవకుండా ప్రభువా మీరు నాయన యేసయ్యా నా తండ్రి వారందరినీ మార్చమని వేడుకొనుచున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి అయ్యా మరి దినము భూకంపాలు రాకుండా సహాయం చేయండి, విమానాలు పడిపోకుండా సహాయం చేయండి నాయన. అయ్యా మరి అగ్ని పర్వతాలు బ్రద్దలు కాకుండా సహాయం చేయండి తండ్రి. మరి నాయన ఇసుక తుపాను, మంచు తుపాను ఇలాంటి భయంకరమైన విపత్తులు కలగకుండా సహాయం చేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి సముద్రాలలో సునామీలు రాకుండా, సుడిగుండాలు కలగకుండా ప్రభువా నీ కాపుదల దయచే తండ్రి. నీకు స్తోత్రములు నాయన. వాతావరణమును ప్రభువా నీ స్వాధీనమందు ఉంచుకోమని వేడుకొనుచున్నానయ్యా. రానున్నటువంటి ఉపద్రవాల నుండి, రానున్నటువంటి ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రభువా మీరు విడిపించమని వేడుకొనుచున్నాను అయ్యా. మరి వర్షాకాలం 2 వారాలు గడిచిపోయింది నాయన తండ్రి. మరి వర్షాలను తండ్రి మీరు కుమ్మరించండి ప్రభువా. అయ్యా వర్షాలను కుమ్మరించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. భూమి కొరకు వర్షమును సిద్ధపరిచిన దేవుడు తండ్రి. అయ్యా మరి రైతులు వర్షాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభువా. వర్షపు చినుకు కొరకు కనిపెట్టుతున్నారయ్యా. భూమి ఎండిపోయి నెరలు విడిచింది తండ్రి. భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి నాయన. అయ్యా మరి సరస్సులు, నదులు అయ్యా మరి ఎండిపోతున్నాయి ప్రభువా. ఒక్కసారి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. పాపులము తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. బలహీనులమయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. శక్తిహీనులము తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా మరి భూమి కొరకు వర్షమును సిద్ధపరిచినటువంటి దేవుడు తండ్రి. అయ్యా నీ తొలకరి వర్షమును, నీ కడవరి వర్షమును భూమి మీద కుమ్మరించండి తండ్రి. పంటలు సమృద్ధిగా పండి అయ్యా మరి దేశము సస్యశ్యామలముగా అభివృద్ధి చెందుటకు సహాయం చేయండి నాయన. నీ పాదములకై స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి అయ్యా ప్రతి రైతును దీవించండి అయ్యా. మరి వ్యవసాయమును దీవించండి, మరి పంట పొలాలను దీవించండి తండ్రి. విత్తనములు వేస్తున్నప్పుడు నాయన అయ్యా మంచి మేలు రకమైనటువంటి విత్తనాలు వారికి దొరుకుటకు సహాయం చేయండి తండ్రి. భూమి యొక్క సారము పెరుగుటకు సహాయం చేయండి నాయన. చెరువులలో, బావులలో, భూగర్భ జలాలలో, నదులలో, సరస్సులలో, సముద్రాలలో అయ్యా నీరు సమృద్ధిగా ఉబికి ప్రవహించుటకు సహాయం చేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను నాయన. మా జీవరాశులను, పక్షులను, జంతువులను ప్రభువా మీరు దీవించండి. అంతరించిపోతున్నటువంటి నాయన అయ్యా మరి పక్షు సంపదను ప్రభువా మీరు కాపాడమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. అంతరించిపోతున్నటువంటి వృక్ష సంపదను ప్రభువా మీరు కాపాడండి. ఎన్నో వృక్షాలు తండ్రి అయ్యా మరుగైపోతున్నాయి నాయన. ఎన్నో పక్షులు ప్రభువా మరుగైపోతున్నాయి తండ్రి. ఎన్నో జంతువులు ప్రభువా మరుగైపోతున్నాయి నాయన. మీరే వాటిని కాపాడమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా నువ్వు భూమి ఆకాశములను కలుగ చేసిన దినమున ప్రభువా పక్షులను, జంతువులను అయ్యా సముద్ర జలచరములను ప్రభువా మరి నాయన నువ్వు కలుగ చేసినటువంటి దేవుడవు. వాటన్నిటిని ఆదాము యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆదాము వాటన్నిటికీ పేర్లు పెట్టి ఉన్నాడు నాయన. తండ్రి నువ్వు ఎంత గొప్ప దేవుడవయ్యా. ఆదాముకు ఎంత జ్ఞానమును దయచేసినటువంటి దేవుడవు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నాయన ఈ ఉదయకాలం ఎవరైతే జ్ఞానం లేదని బాధపడుతున్నారో, చదవలేకపోతున్నామని బాధపడుతున్నారో తండ్రి నీ జ్ఞానాత్మ చేత నింపండి ప్రభువా. అయ్యా మరి నాయన నీ జ్ఞానము అయ్యా మరి తండ్రి యేసయ్యా సమృద్ధి అయినటువంటి జ్ఞానము చేత యేసయ్యా మరి నీ పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము చేత వారిని నింపమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా మీరు దీవించండి, ఆశీర్వదించండి
ప్రభువా నీ కృపలో భద్రపరచుకో తండ్రి. ఈ ఉదయకాలం ఎవరైతే స్కూల్స్కి వెళ్తున్నారో తండ్రి, కాలేజెస్కి వెళ్తున్నారు ప్రభువా, వారికి నీ కాపుదల దయచి, పనులకు వెళ్ళే వారికి తండ్రి నీ కాపుదల దయచి ప్రభువా. అయ్యా మరి తండ్రి ఎవరైతే నాయన నిన్ను ఆరాధిస్తున్నారో, నిన్ను ఘనపరుస్తున్నారో తండ్రి, అయ్యా మరి తండ్రి వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి అయ్యా మరి ప్రతి బిడ్డను ప్రభువా నీ కృపలో భద్రపరచుకో తండ్రి. అయ్యా మరి బయటికి వెళ్ళినప్పుడు తండ్రి నీ కాపుదల లోనికి వచ్చినప్పుడు అయ్యా నీ ఆశీర్వాదముల చేత నింపమని బ్రతిమలాడుచున్నాను నాయన తండ్రి. ప్రతి బిడ్డ యొక్క లేమిని, కరువును, ఇబ్బందిని నీ నామములో తొలగించండి అయ్యా. నీ నామములో తొలగించి నీ దీవెనలు, నీ ఆశీర్వాదములు కుమ్మరించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నీకు కృతజ్ఞతలు అయ్యా, కృతజ్ఞతలు తండ్రి. అయ్యా మరి ఉదయకాలం తండ్రి ఎవ్వరు ప్రభువా మరి నాయన కృంగిపోవద్దు, బలహీనులు కావద్దు తండ్రి. నీ నామాన్ని బట్టి బలపడాలి అయ్యా. మరి ఎంతమంది గుండె జబ్బుల చేత బాధపడుతున్నారో అయ్యా వారి గుండె జబ్బుల నుంచి మీరు విడిపించండి. ఎంతమంది అయితే కంటి జబ్బుల చేత బాధపడుతున్నారో వారి కంటి సమస్యల నుంచి ప్రభువా మీరు విడిపించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి నాయన మమ్మల్ని అందరినీ నీ పాదముల దగ్గర సమర్పిస్తున్నాను ప్రభువా. నీ దీవెనలు, నీ ఆశీర్వాదములు, నీ సమయోచితమైనటువంటి ఆలోచనలు, నీ జ్ఞానమును మాకందరికీ దయచేసి ప్రభువా ఈ దినము మొదలుకొని రాత్రి పడుకునే వరకు మమ్మల్ని అందరినీ అయ్యా నీ క్షేమాభివృద్ధి చేత, నీ ఆశీర్వాదముల చేత ప్రభువా నింపి మమ్మల్ని బలపరచమని తండ్రి. నీ కృపలో మేము ఎదుగుటకు, నీ విశ్వాసములో మేము ఎదుగుటకు, నీ ప్రేమను మేము రుచి చూచుటకు తండ్రి, నీ యొక్క సన్నిధిని మేము అనుభవించుటకు, నీ స్వరాన్ని మేము వినుటకు తండ్రి మమ్మల్ని సిద్ధపరచండి. మాలో ఉన్న పాప బంధకాలను అయ్యా మరి నాయన తొలగించి, అయ్యా మలినాన్ని తొలగించి, ప్రభువా దుష్టత్వాన్ని తొలగించి, అంధకారమును తొలగించి నాయన నీ వెలుగు సంబంధులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని అయ్యా ఈ ఉదయకాలము నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుచున్నానయ్యా. నీ పాదాలు పట్టుకొని మొరపెట్టుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. దీవించండి అయ్యా. యేసయ్యా దీవించండి ప్రభువా. అయ్యా నీ దీవెనలు మా మీద కుమ్మరించండి, నీ ఆశీర్వాదములు మా మీద కుమ్మరించండి అయ్యా. నీ దీవెనలు, నీ కృపను మా మీద కుమ్మరించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అన్య భాషలతో ప్రభువా మేము మాట్లాడే శక్తిని మాకు దయచేయండి అయ్యా. నీ కృపా వరాల చేత ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, సాత్వికము తండ్రి యేసయ్యా నీ యొక్క ఆత్మ ఫలముల చేత మమ్మల్ని అందరినీ ఉదయకాలము నింపమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి పాపిని, దౌర్భాగ్యరాలని, అల్పురాలని ప్రభువా నా యొక్క ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకొని అడిగినవన్నీ దయచేసినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మా యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకొచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో భూమి అందు అలాగో నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోనికి తేనీక దుష్టి నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీదయున్నది తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం. అపవాది శక్తులకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఇంతవరకు ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించి మాతో పాటు ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.